హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. ఫర్ ది ఫస్ట్ టైం సిమ్యులేటర్స్ని మేడ్ ఇన్ ఇండియాలో తయారు చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ టీవర్క్స్లో ఈ సిమ్యులేటర్కి సంబంధించిన రియల్ టైం ఎక్స్పీరియన్స్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను ప్రజెంట్ టీవర్క్స్కి అయితే వచ్చేసాను. మనం అక్కడికి వెళ్ళి వాటి సిమ్యులేటర్ గురించి అలాగే ఎలా వర్క్ చేస్తుంది అనేది కనుక్కుందాం. పదండి. భాగ్యనగరం ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పటికే డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణ రంగ ఉత్పత్తులతో తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్ ఇప్పుడు మరో ఆవిష్కరణను రెడీ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీవర్క్స్లో యుద్ధ విమానాల కోసం అధునాతన ఫ్లైట్ సిమ్యులేటర్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఫైటర్ జెట్ పైలట్ల శిక్షణకు సంబంధించి ఫ్లైట్ సిమ్యులేటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి ఫైటర్ జెట్ సిమ్యులేటర్లు త్వరలో హైదరాబాద్ నుంచే ఉత్పత్తి కానున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవిష్కరణల పరంపరలో కొత్త మైలురాయిగా నిలవనుంది. ఇప్పటి వరకు భారత వైమానిక దళం, నావికా దళం ఈ ఫైటర్ జెట్ సిమ్యులేటర్లను అమెరికా, యూరోప్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లోనే ఫైటర్ జెట్ సిమ్యులేటర్లు ఉత్పత్తి కానుండడంతో విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునే అవసరం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా భారతదేశం ఈ అత్యాధునిక వ్యవస్థలను అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని కూడా సంపాదించుకునేందుకు వీలు కలుగుతుంది. సో చూస్తున్నారు కదా, అందరూ జనాలు అయితే సిమ్యులేటర్ని చూడడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చేసారు. సో కెప్టెన్ ప్రవీణ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు సిమ్యులేటర్ ఎలా వర్క్ చేస్తుంది, ఎంతవరకు యూస్ఫుల్ ఉంది, ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చారు, అసలు మొత్తం ఇండియానే చేస్తున్నారు అంటున్నారు కదా, ఎంత ఖర్చు అయింది, అవన్నీ వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడు ఇంపోర్ట్ చేయడమే ఉంటుంది, ఇలాంటివి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ పొందాలని మీరు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇది ఏంటి సార్, అసలు సిమ్యులేటర్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది? ఇది మనకి కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు ఏరోప్లేన్ ఫ్లయింగ్ లైసెన్స్ జనరల్గా ఒక లైసెన్స్ తీసుకుంటే అన్ని ఏరోప్లేన్లు ఫ్లై చేయలేము. ప్రతి ఏరోప్లేన్కి ఒక సపరేట్ లైసెన్స్ తీసుకోవాలి, దానికి ట్రైన్ అవ్వాలి. ట్రైన్ అవ్వడానికి ఇప్పుడు కార్ లాగా ఏరోప్లేన్ డ్రైవర్తో కూర్చొని తోలేదానికి చాలా ఖర్చు అవుతుంది, రిస్కీ కూడా, అన్ని ఏరోప్లేన్లు ఉండవు. సో దానికి ఏం చేస్తారంటే ఆ ఏరోప్లేన్ని రియలిస్టిక్గా ఎంత నిజానికి దగ్గరగా ఉంటుందో అంత నిజంగా తయారు చేయ ఒక దాన్ని సిమ్యులేటర్ తయారు చేసి దాని మీద పైలట్లు ట్రైన్ అవుతారు. దాని మీద ట్రైన్ అయ్యి మొత్తం వాళ్ళ ఎయిర్బస్ 320 నుంచి బోయింగ్ 737 నేర్చుకోవాలంటే దీని మీద నేర్చుకొని టెస్ట్లు ఇస్తారు, యాక్చువల్ ఎగ్జామ్స్, డ్రైవింగ్ టెస్ట్. ఆ టెస్టులు పాస్ అయిన తర్వాత ఫుల్ ప్యాసింజర్స్తో ఫ్లై చేస్తారు. అయితే ఈ ఫ్లయింగ్ అనే దాంట్లో ఏమవుతుంది అంటే చాలా కాస్ట్లీ, ఒక్కొక్కటి 80 నుంచి 150 కోట్ల మధ్యలో ఉంటుంది ఒక సిమ్యులేటర్. 1/3 కాస్ట్ ఆఫ్ అన్ ఎయిర్ప్లేన్. ఒక గంట వచ్చేసి $1000 ఉంటుంది. రైట్. ఇండియా ఇప్పటివరకు, ఇండియానే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ఓన్లీ ఇంపోర్ట్ చేసుకుంటాయి. 3 కంపెనీలు ప్రపంచంలో 80% మార్కెట్ షేర్ ఉంటుంది. సో అయితే నేను నా కోఫౌండర్ ఇదివరకు ఎయిర్ఫోర్స్లో పైలట్లుగా చేశాము. మేము రిటైర్ అయిపోయిన తర్వాత వేరే బిజినెస్లు చేస్తూ ఉండగా ఈ ఆలోచన వచ్చింది, ఇండియా ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, మనమే ఎందుకు చేయకూడదు ఈ సిమ్యులేటర్లు అనేసి. అలా మొదలైన దాంట్లో ఏమవుతుందంటే 100-200 కోట్లు పెట్టి ఆ కొత్త సిమ్యులేటర్ తయారు చేసి అంత పెట్టుబడితో కాకుండా చిన్నగా స్టార్ట్ చేయడానికి మేము ఫ్లయింగ్లో ఒక స్పేషియల్ డిసోరియంటేషన్ అనేసి, అంటే ఒక పైలట్కి తను స్ట్రైట్గా ఉన్నానా ఉల్టా ఉన్నానా అని తెలియదు ఫ్లయింగ్ చేస్తున్నప్పుడు. ఒక్కోసారి కొంచెం 20 డిగ్రీలు తేడా వచ్చినా కూడా ఎయిర్ప్లేన్ కిందకి దిగిపోయి పడిపోతూ ఉంటుంది అనమాట. మన సిడిఎస్ బిపిన్ రావత్ యాక్సిడెంట్ అయింది స్పెషల్ డిసోరియంటేషన్ వల్లే. స్పీకర్ బాలయోగి, వైఎస్ఆర్ ప్రాబబ్లీ, ఇలా చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఎక్కువ హెలికాప్టర్లు అవుతుంటాయి అనమాట. అయితే వీటిని సాల్వ్ చేయడానికి వాడాల్సిన స్పెషల్ డిసోరియంటేషన్ సిమ్యులేటర్ ఎక్కువ రొటేట్ అవ్వాలి. అది తయారు చేయడం కొంచెం మన వల్ల అవుతుందేమో అనుకొని మేము ఈ సిమ్యులేటర్ని డిజైన్ చేసి మనమే తయారు చేయడం అయింది. ఇది ఇనిషియల్గా మేము ఆ డబ్బులతో తయారు చేసాము.
తయారు చేసి ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళని పిలిచి పటాన్చెరులో తయారు చేసాం మొదట్లో, తర్వాత ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళని పిలిచి చూపిస్తే వాళ్ళకి నచ్చేసి సరే దీన్ని ప్రొక్యూర్ చేద్దాము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అంటే మేము అప్లై చేస్తే మాకు ఐడెక్స్లో 2 విన్స్ ఇచ్చారు, దాంతో మ్యానుఫ్యాక్చర్ చేసామన్నమాట. సో టీ హబ్ వాళ్ళు మాకు వర్క్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు, టీ వర్క్స్ వచ్చేసి ఇది పెట్టుకోవడానికి మాకు ప్లేస్ ఇచ్చి దీనికి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట దీన్ని తయారు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ వర్క్స్ చూస్తే తెలుస్తుంది, 16 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ, 78,000 SFT ప్లేస్ ఉంది అక్కడ. ప్రతి చోట మీకు చిన్న వాషర్ దగ్గర నుంచి 3D ప్రింటింగ్ దగ్గర నుంచి ఉన్నాయన్నమాట. సో ఒక చిన్న ఒక ఇన్నోవేటివ్ వస్తువు తయారు చేయడానికి టీ వర్క్స్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్. అంతే చాలా నామినల్గా ఉంటాయి ఛార్జెస్ కూడా. దీంతో ఏమవుతుందంటే ప్రోడక్ట్ ప్రూవ్ చేయగలం అనమాట. ప్రూవ్ చేసిన తర్వాత దీన్ని పెద్దగా విస్తరించి ఇంకా ఎక్కువ చేసి ఇండియా కరెంట్ చేస్తున్న 100% ఇంపోర్ట్ నుంచి 100% ఎక్స్పోర్టర్ చేయొచ్చు ఇండియాని. సార్ ఇప్పుడు ఎలాగో మీరు ఇక్కడ పెట్టారని అంటున్నారు కాబట్టి నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఫేస్ చేయాలి, ఆ ఫీల్ మాకు కూడా కావాలనుకుంటున్నాము. సో ఆ మిషన్ గురించి ఎక్విప్మెంట్ పూర్తి డీటెయిల్స్, ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్గా ఎలా వర్క్ చేస్తుంది, సో అదన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? మొత్తం చేయలేకపోవచ్చు, కొంచెం టైం తక్కువ ఉంది. కాకపోతే ఇది జనరల్గా దీంట్లో ట్రైన్ అవ్వాల్సింది పైలట్లకు మాత్రం మేము తీసుకొచ్చినప్పుడు ఫుల్ రొటేషన్ ఇచ్చి వాళ్ళు ఇవాల్యుయేట్ చేయాలి కదా. మామూలుగా మిగతా వాళ్ళకి అసలు ఇలాంటి టెక్నాలజీ ఒకటి మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ తయారు చేయొచ్చు అని చెప్పడానికి రొటేషన్ లేకుండా, అంటే కొన్ని లీగల్ లయబిలిటీస్ కూడా ఉంటాయి, అంటే జనాలు భయపడవచ్చు కొందరికి. అందుకనేసి మేము కేవలం ఎక్స్పీరియన్స్ ఇస్తాము. నేను మాత్రం ఫ్లయింగ్ చేయడానికి మాత్రం మేము లోపల నుండి ఫ్లై చేస్తాను, మీకు కావాలంటే చూపిస్తాను, తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేసేసి మీరు వీడియోలు తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే సార్, అంటే ఇంతవరకు పైలట్స్ మాత్రమే చేసేది, ఫర్ ది ఫస్ట్ టైం నార్మల్ వాళ్ళు కూడా చేసుకునే అవకాశం అలాంటివి ఉంటుందా? చూడడానికి వరకు ఓకే, మోషన్ లేకుండా మామూలుగా అయితే ఫ్లై చేయొచ్చు, అది నో ప్రాబ్లం, రిస్క్ లేదు దాంట్లో. దాన్ని గిరగిరా తిప్పడం మాత్రం కొంచెం ఆలోచించి ఇస్తామన్నమాట. టెక్నాలజీ ఏం వాడారు సార్? మొత్తం డిజైన్ అంతా మేమే చేసాము, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేసాము, రెగ్యులర్ మోటార్లు అవన్నీ. ఇంకా బెటర్ టెక్నాలజీ వాడాలి, అల్యూమినియంతో తయారు చేయాలి, ఇంకా గట్టిగా ఉండేటట్టు తయారు చేయాలి, హై క్వాలిటీ రా మెటీరియల్ వాడాలి, డిజైన్ టెస్ట్ చేయాలి, డిజైన్ని కూడా సిమ్యులేట్ చేస్తాం అనమాట. ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు లాస్ట్ అవ్వాలి ప్రోడక్ట్, వాటికి నడుస్తూ ఉంటుంది. ఒక 18 మంది టీం ఉన్నారు, మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్నారు, మిగతా బెంగళూరులో ఉన్నారు, నడుస్తుంది. ఇంకా ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంది, గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టాము, కొంచెం ల్యాండ్ కావాలి ఫ్యాక్టరీ కట్టడానికి. అది ఇన్వెస్టర్లు కూడా వచ్చారు ఈ రోజున, వాళ్ళకు కూడా చూపించి వీ మైట్ రైజ్ మోర్ క్యాపిటల్ అండ్ ఎక్స్పాండ్. అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది సార్? మీరు ఎన్ని డేస్ ఈ ఐడియాని ఇంప్లిమెంటేషన్లో పెట్టారు? 2020లో ఐడియా వచ్చింది, 2020లో కంపెనీ పెట్టాము, 3 ఏళ్ళు పట్టింది ఓన్గా తయారు చేయడానికి. డబ్బులు లిమిటెడ్, కోవిడ్ ఒకటి, సో అందుకని 2023లో తయారైంది. 2024లో ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళని పిలిచాము, 2025లో ఆర్డర్లు సైన్ చేశాము. సార్ జనరల్గా మనం ఇంపోర్ట్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎంత సేవ్ అవుతుంది అంటారు? ఇంపోర్ట్ వచ్చేసి ఇదే ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేయాలంటే 40-50 కోట్లు అవ్వచ్చు ఒక్కొక్కటి. ఇవి మనం 60-70% కాస్ట్తో చేయొచ్చు. అది ఇంపోర్ట్ చేసేటప్పటి కాస్ట్ కంటే నెక్స్ట్ 20 ఇయర్స్లో ఎంత ఖర్చు పడుతుంది ప్రభుత్వాన్ని. ఇంపోర్ట్ చేస్తే ఉత్త డబ్బులే కాదు పోయేది, మనం వాళ్ళ బావిసలు కూడా అవుతాం. రేపు పొద్దున వాళ్ళే ఇవ్వాలి మనకు టెక్నాలజీ, వాళ్ళ మీద డిపెండెంట్ అయిపోతాం అనమాట. అది అవాయిడ్ చేయాలి. ఆత్మనిర్భరత అంటే అదే కదా. ఫైటర్ జెట్ పైలట్ల శిక్షణకు ఫ్లైట్ సిమ్యులేటర్లు కీలకం. వాస్తవ ఫైటర్ జెట్లను నడిపించడానికి ముందు పైలట్లు విస్తృతంగా సిమ్యులేటర్ శిక్షణ పొందుతారు. ఇక్కడ వీరికి ఫైటర్ జెట్ మాదిరి కృత్రిమ వాతావరణం సృష్టిస్తారు. ఈ శిక్షణలో విమానం నడపడం, టేకాఫ్, ల్యాండింగ్, ఏరోబాటిక్స్, యుద్ధ విన్యాసాలను వాస్తవికంగా అనుభూతి చెందేలా పైలట్లను తీర్చిదిద్దుతారు. ఒకసారి మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఇంతవరకు పైలట్స్ మాత్రమే చేసేవాళ్ళు, ఫర్ ది ఫస్ట్ టైం ఓన్లీ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం, రియల్ టైం ఎక్స్పీరియన్స్, ఫ్లైట్ ఎలా నడిపిస్తారనేది తెలుసుకోవడానికి నార్మల్ పబ్లిక్ కూడా ఈ అవకాశం అయితే ఇస్తున్నారు. కానీ ఇది మెయిన్లీ ఫోకస్డ్ ఫర్ పైలట్స్ అనమాట. సో పైలట్స్ ఏ విధంగా నడిపిస్తారనేది తెలియాలి. సో వాళ్ళకి కొంచెం మనం జనరల్గా కార్ నేర్చుకుంటుంటాం కదా, సో కార్ నేర్చుకునేటప్పుడు ఏదైతే మనము లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని ఎలా అయితే నేర్చుకుంటామో సేమ్ అదే విధంగా పైలట్స్ ఎవరైతే ఉంటారో ఫ్లైట్ నడిపించడానికి ఇది ఒక రిహార్సల్, లైక్ ప్రాక్టీస్ సెషన్ లాంటిది. సో ఇది టిల్ట్ అనేది 30 degrees ఉంటుంది, 40 degrees ఉంటుంది. ఇది ఏకంగా 360 degrees తిరగగలుగుతుంది. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఈసారి ఇండియా నుండి ఇండియాకి ఎప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మాత్రమే జరిగేది. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలోనే తయారు చేయడం అనేది జరుగుతుంది. సో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఎలా ఉందా ఏంటి అనేది వచ్చాక మాట్లాడతాం.
లోపలికి అయితే వచ్చి కూర్చున్నాను. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాము, లోపల ఏవేవి ఉన్నాయనేది. సార్ చెప్పండి, లోపల అసలు ఏవేవి ఉంటాయి అనేది నార్మల్ పబ్లిక్కి ఎలా చెప్తారు? సో వీటిని రడార్ పెడల్స్ అంటారు, కాళ్ళ దగ్గర ఉంటాయి ఇవి. సో రడార్ పెడల్స్ యూజ్ చేసేది మన డైరెక్షన్ కోసం యూజ్ చేస్తాము. సో లెఫ్ట్ రైట్ తిరగడానికి జస్ట్ నార్మల్గా రొటేషన్ ఆఫ్ ద ఫ్లైట్ అనమాట. సో కిందకి ప్రెస్ చేస్తే వాటిని బ్రేక్స్ అంటారు. సో స్లో డౌన్ అవ్వడానికి దీనికి యూజ్ అవుతుంది. సో మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది థ్రాటిల్. సో ఇంజన్ స్పీడ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ కోసం అని చెప్పి థ్రాటిల్ని యూజ్ చేస్తారు. జాయ్స్టిక్ ఉంటుంది. జాయ్స్టిక్ మనము ఎటు డైరెక్షన్ ఎటు వెళ్ళాలి. సో రోల్ అంటేనేమో ఇది అనేది మొత్తం లెఫ్ట్ సైడ్కో తిరిగి మొత్తం 360 డిగ్రీస్ చేస్తుంది. సో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ జాయ్స్టిక్. సో అట్లాగే ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ రైట్ లెగ్, సో మూమెంట్ గురించి ముందుకు వెనక్కి. అండ్ ఇది మొత్తం ఎల్ఈడి స్క్రీన్ అయితే కనిపిస్తుందో, సో పైలట్స్కి ఈజీగా ఉండడానికి అంటే మూమెంట్ కనిపిస్తుంటుంది. సో చాలా కేసెస్లో ఫ్లైట్ క్రాష్ అయిపోవడము, హ్యాండిల్ అవ్వకుండా ఉండడము, మిస్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ అనేది సెషన్ అనేది ఇవ్వడం జరిగితే పైలట్స్కి ఇలాంటి ఇబ్బంది కాకుండా ఫ్లైట్ అనేది ఒకవేళ కొంచెం కూడా పొరపాటు అయినా కూడా హ్యాండిల్ చేసుకునే విధంగా టెక్నిక్స్ టిప్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇక్కడ నేర్చుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం రియల్ ఫ్లైట్స్లోకి పైలట్స్ని అయితే పంపిస్తూ ఉంటారు. సో చూశారు కదా, ఇది సిమ్యులేటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో మొత్తానికి సిమ్యులేటర్ని హైదరాబాద్ ఇండియాలో అయితే ప్రజెంట్ తీసుకొచ్చేసారు. వర్క్స్లో అయితే ప్రజెంట్ అందరికీ అందుబాటులోగా డెమో కార్యక్రమాలు అయితే చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా దీనిని అయితే పైలట్స్ గురించి అయితే రూపుదిద్దుకుంది. అండ్ సిమ్యులేటర్ని అయితే వర్కింగ్ గురించి అండ్ ఆల్సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఫౌండర్తో కూడా మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇది సిమ్యులేటర్ విషయం. సిమ్యులేటర్ కాక్పిట్ పూర్తిగా ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో అమర్చబడి ఉంటుంది. శిక్షకుల సూచనల మేరకు పైలట్లు ప్రతి ఆపరేషన్ను నిర్వహిస్తారు. ముందు భాగంలో ఉండే సెమీ సర్క్యులర్ స్క్రీన్పై ఫైటర్ జెట్ కదలికలు స్పష్టంగా ప్రొజెక్ట్ చేయబడతాయి. దీనివల్ల పైలట్కు నిజమైన విమానాన్ని నడుపుతున్న అనుభూతి కలుగుతుంది. యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ సిమ్యులేటర్ల తయారీకి అన్ని అనుమతులు సాధించి వాణిజ్య ఉత్పత్తి మొదలుపెట్టింది. వచ్చే 3 ఏళ్లలో 5 సిమ్యులేటర్లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ నెలకొల్పిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్తో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ దిగుమతి చేసుకుంటున్న ఒక్కో ఫైటర్ జెట్ సిమ్యులేటర్ వ్యయం 50 కోట్ల దాకా ఉండగా యాక్సియల్ ఏరో 25-30 కోట్లకే అందజేస్తుంది. టీవర్క్స్లో పరిశోధనలు సాగిస్తున్న ఈ సంస్థ ఎయిర్ ఫోర్స్, నేవీ అవసరాలకు తగిన విధంగా ఫ్లైట్ సిమ్యులేటర్లను తయారు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది.